ఇగో ఒక జబర్దస్త్ ముచ్చట చెప్పనా, గప్పుడెప్పుడో రిలీజ్ అయిన ఈడియట్ సినిమా నుంచి మొన్న రిలీజ్ అయిన ఇజాం సినిమా వరకు ఈ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన సినిమాలు అన్ని చూసినా నేను. ఈ డైరెక్టర్ అంటే నాకు మస్తు ఇష్టం అన్నట్లు. గింతకి గీ డైరెక్టర్ ఎవరో మీకు ఇప్పటికే అర్థం అయిపోయింది కదా, గదే మన పూరి జగన్నాథ్ సారు. కానీ ఈ సారు ఈ మధ్య జరంతా డిసప్పాయింట్మెంట్ లా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కి ఇజాం సినిమా హిట్ కాలే. అరే కానీ ఆయన ముచ్చటగా 3వ సినిమా చేస్తున్నాడు కదా జూనియర్ ఎన్టీఆర్ తా. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు ఖాళీగా ఎందుకు ఉండాలని ముంబై పోయి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కి టెంపర్ సినిమా స్టోరీ చెప్పిండంట. ఇక సల్మాన్ ఖాన్ కన్నా ముందు అభిషేక్ బచ్చన్ కి బిగ్ స్టోరీ చెప్పిండంట. కానీ ఆయన నేనింత పవర్ఫుల్ రోల్ చేయగలనా అని సైలెంట్ గా సైడ్ అయిపోయిందంట. ఇక ఇప్పుడు సల్మాన్ భాయ్ ఏమంటాడా అని మస్త్ ఎగ్జైట్మెంట్ లా ఎదురు చూస్తున్నాడు. కానీ టెంపర్ వంటి సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ గిట్లా చేస్తే గది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది బాయ్. ఎందుకంటే ఈ టెంపర్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కి పూరి జగన్నాథ్ కి మస్తు పేరు తెచ్చిపెట్టింది. ఇక మన ఎన్టీఆర్ చేసిన యాక్షన్ కి అయితే ఎన్టీఆర్ కి మస్తు అవార్డులు వచ్చినాయి. పోలీస్ ఇన్స్పెక్టర్ దయారోల్లా ఎన్టీఆర్ అయితే మస్త్ యాక్ట్ చేసిండు. ఈ సినిమా హిందీలో షూటింగ్ కనుక స్టార్ట్ అయితే ప్రకాష్ రాజే తెలుగులో చేసిన రోలు హిందీలో చేస్తాడంట. ఇక మనం సల్లుబాయ్ ఎస్ అంటాడా నో అంటాడా అని ఎయిట్ చేయాలంతే. మళ్ళా తిరిగి రాస్తానే ఉంటది. గదే హిస్టరీ రిపీట్స్ అని ఏంటో అంటారు కదా, గట్లానే అయితాంది మన ఎస్ఎస్ రాజమౌళి.